హలో ఎవరిబడి, గుడ్ మార్నింగ్. ఈరోజు ఏదో లేయడంతోనే హెడేక్గా ఉంది. ఫుల్ మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. ఏం బాగాలేదు, బట్ తప్పదు, ఆఫీస్కి రావాలి కాబట్టి. అయితే ఈరోజు పెరుగన్నం అన్నమాట. ఈ పెరుగన్నము కొంచెమే వేసాను. ఈ బాక్స్లో హాఫ్ రైస్ వేసి నైటే పెరిగేసి పెట్టేశాను అనమాట. నైట్ వేడి అన్నంలో పెరిగేసి పెట్టేశాను. ఇది మీకు తెలుసా, చద్దన్నం అంటారని? ఇది అనరు అప్పట్లో. 90s కిడ్స్కి తెలుసు. 90s కిడ్స్కి ఎట్లా ఏంటి అంటే, నైట్ అన్నాన్ని నీళ్ళలో వేసి మార్నింగ్ లేసి తినేవాళ్ళు అనమాట. పచ్చడి ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి ఇలాంటివి పెట్టుకొని సద్దన్నం అంటారు దాన్ని. అంటే నైట్ అన్నాన్ని నీళ్ళల్లో వేసి మార్నింగ్ తినడానికి సద్దన్నం అంటారు అనమాట. ఇది ఎంతమందికి తెలుసో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అయితే నాకు నేను చదువుకునేటప్పుడు నాకు తెలీదు సద్దన్నం ఉంటుంది, తింటారు అని. అయితే మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు తినేవాళ్ళు. అయితే మా అమ్మని వచ్చి, మాకు కూడా పెట్టుమా సద్దన్నము, అందరు తింటున్నారు, మాకెందుకు పెట్టామంటే, ఒకరోజు మా అమ్మ ఏం చేసింది, నైట్ గంజి అట్లనే పెట్టి నైట్ రైస్ వేసి దాంట్లో వేడి రైస్ కూడా భలే ఉంటుంది తెలుసా. మార్నింగ్ వేడి రైస్ వేసినా కూడా గంజిలో. అయితే పచ్చడి ఇట్లా దోశలో పెట్టి ఇలాగా రైస్ ఇక్కడ పెట్టి పచ్చడి ఇక్కడ పెడుతుంది అనమాట. సో అది ఇట్లా అనుకుంటూ తినేవాళ్ళము. ఎంత బాగుండేదో అసలు. నేను చెప్తున్నా వినండి. లాస్ట్లో ఆ గంజి ఇక్కడ పోస్తారనమాట. ఇట్లా తాగచ్చు. ఎంత బాగుంటుందో. ఫుల్ పొట్ట నిండిపోద్ది, మీరు నమ్మరు చెప్తే, అంత బాగుంటుంది అనమాట. సో ఈరోజు పెరుగన్నము, టమాటో పచ్చడి నంచుకొని తినేస్తాం. మరైతే సరే, మరి ఇప్పటికే 2 minutes అయిపోయింది. మళ్ళీ మీకు బోరు కొట్టిస్తాం. మళ్ళీ బాయ్, మరి ఉంటా. పెరుగన్నం తినేసి ఆఫీస్కి లాగిన్ అయిపోతా. బాయ్. వెళ్ళినప్పుడల్లా ఒక్కసారన్నా మా అమ్మతో చద్దన్నం పెట్టించుకోవాలనుకుంటా, కానీ కుదరదు. నేను మా అమ్మకు కూడా చెప్పానమాట, మా బాబుకి రోజు ఒక్కసారి వాడికి దోశట్లో పెట్టి ట్రై చేయమా, ఇష్టంగా తింటాడేమో. అసలు తిండు ఫుడ్. చద్దన్నం అట్లా పెట్టి తింటే వాడు ఏదో ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయి తింటాడేమో అని అట్లా చేయమా అన్న. సరే చూస్తా అన్నది, చూడాలి. అయితే ఇదిగోండి టమాటో పచ్చడి మధ్యలో పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇంట్లో రోజు నైట్ పెరుగన్నం తింటలే, కానీ కాకపోతే మార్నింగ్ తినే పెరుగన్నం వేరు కదా. ఇది కూడా నైట్. దీంట్లో మంచి ఫైబర్ ఉంటుందంట. యూఎస్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, కావాలని నైట్ రైస్ పెరిగేసి పెట్టి మార్నింగ్ తింటారు. ఇది ఎంతమందికి తెలుసో తెలీదో, నాకు తెలీదు. హీరోయిన్ లయా తెలుసా, ఆమె తింటారంటే ఇలాగా. అంటే దేని రుచి దానిది, దేని స్టామినా దానిది. సో దేన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. పెరుగన్నమే కదా అని తీసిపెట్టేయకూడదు. దానికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. అది చేసే మేలు అది చేస్తుంది. సో అదనమాట సంగతి. సరే మరి, బాయ్. మర్చిపోయా, ఇంకా రాగిజావు కూడా ఉంది. సాయంత్రంలోపు ఎప్పుడైనా తాగేయచ్చు. ఫ్లోర్కి తీసుకెళ్ళి పెట్టుకుంటా. సరే మరి, బాయ్. చాలాసార్లు బాయ్ చెప్పా కానీ ఏంది పిల్లింగ్ అవ్వలేదు అనుకుంటున్నారు. ఈసారి డిజైగానే పోతున్నా. బాయ్. హలో బట్ ఈ డే 150 లంచ్ బాక్స్ చూసేద్దామా. అయితే ఈరోజు తనుష ఇంకా స్వప్న ఇద్దరు లీవ్. సో నేను కిషోర్ ఇంకా వినీత వాళ్ళతో వచ్చానమాట లంచ్కి. సో చాలా కర్రీస్ ఈరోజు అయితే వాళ్ళతో. వినీత ఏమో సాంబారు, బెండకాయ ఫ్రై తెచ్చింది. ఇంక ఇదేమో మన కావ్య తెచ్చిన దొండకాయ ఫ్రై. కిషోర్ ఏమో వివేక్ చేసిన ఆకుకూర తెచ్చాడు. ఎంత బాగుందో, చాలా బాగుంది. వివేక్ నా వీడియోస్ చూస్తాడంట. థ్యాంక్ యూ సో మచ్. రోజు ఈవినింగ్ వెళ్ళంగానే కిషోర్ ఇంకా వివేక్ రోజు ఈవినింగ్ చూస్తారంట. ఇదే మన వినీత తీసుకొచ్చిన బెండకాయ ఫ్రై. సో ఇదన్నమాట ఈరోజు లంచ్ మనది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.